సో అమరావతిలో ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఉంచాలని జరిగిన పోరాటంలో మీరు ముందు భాగంలోనే ఫైట్ చేశారు, రైతుల పక్షాన ఉన్నారు, ప్రభుత్వంపై కొట్లాడారు. ఇప్పుడు అమరావతికి అడిషనల్గా భూసేకరణ చేస్తూ ఉంటూ ప్రభుత్వం చెప్తుంది ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటుంది. సిపిఐ పార్టీగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో మేము 100% సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా మా స్టాండ్ అదే, అమరావతి రాజధానిగా ఉండాలనేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటే అమరావతి రాజధానిగా ఉండాలనే దాంతో ఆయన అన్నీ మర్చిపోతున్నాడు. అన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే టోటల్గా దాని చుట్టే ఆయన మైండ్ అంతా పెడుతున్నాడు. ప్రభుత్వం అంతా కూడా దాన్ని చేయాలంటున్నాడు. నేనేమంటానంటే అమరావతి రాజధాని ఉండాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి తప్ప అమరావతి పేరుతో మిగతా ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయొద్దు. నువ్వు అమరావతి నువ్వు చేయాలని చెప్తున్నావు. అమరావతి చేయాలని అన్నప్పుడు ఇప్పుడు నువ్వు 50,000 54,000 ఎకరాలు ఉంది అని అంటున్నావు. నువ్వు అది అభివృద్ధి చెయ్యి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఇంకా బాగా అభివృద్ధి చెయ్యి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అన్నావు. మరి వాళ్ళని అభివృద్ధి నువ్వు అట్లా చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఒకటి వదిలిపెట్టి ఇంకో దానికి పోతాడు. ఇప్పుడు నువ్వు ఎవరికైతే నీకు ల్యాండ్స్ ఇచ్చారో ఆ ల్యాండ్స్ ఇచ్చిన రైతుల్లోనే అసంతృప్తి వస్తుంది. ఇప్పుడు అవునా? ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ప్లాట్ డెవలప్ చేసి మాకు ప్లాట్ ఇవ్వండి అంటున్నారు. ప్లాట్ ఇస్తే కూడా డెవలప్మెంట్ అవుతుంది, ప్లాట్ వాల్యూ కూడా ఉంటుంది. వాళ్ళకి వాల్యూ పెరిగింది. అంటే మరి కొంతమంది అన్నట్లుగా వాళ్ళంతా ఇదిగా వాళ్ళకి మేలు జరగలేదని కరెక్ట్ కాదు. ప్రమాణంగా పెరిగింది. వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఇది చేస్తే కూడా వాళ్ళకి వస్తుంది. కానీ నేననేది మట్టి ఎవరికైనా సరే వాళ్ళ సొంత భూములు అవి, సొంత భూములకి నువ్వు ఏదైతే ప్లాట్లు ఇస్తానో ఆ ప్లాట్లు ఇచ్చి డెవలప్ చేయి. అక్కడ అన్నీ కూడా నిర్మాణాలు పెట్టి మీరు అప్పులు తెచ్చారు, అప్పులు తెచ్చి చేస్తూ ఉన్నారు. ఇది చేసిన తర్వాత ఫేజ్డ్ మేనర్లు ఇంకో దానికి పోవాలి. నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు మెట్రో అనౌన్స్ చేశాడు. మెట్రో అసలు మెట్రో అంటే ఒక 40-50 లక్షల జనాభా ఉంటే తప్ప మెట్రోకి ఉండదు. ఈవెన్ హైదరాబాద్ లాంటి మెట్రోలే లాభాలు రావట్లేదు, రేట్లు పెంచుతున్నారు. ఓకే, అయినా సరే ప్రజల యొక్క అవసరాల రీత్యా మనకు హైదరాబాద్ లాంటి చోట్ల అవసరము. విశాఖపట్నం లాంటి చోట్ల కూడా 20-25 లక్షల జనాభా ఉన్నారు. అక్కడ పెడతామంటే కూడా ఆడ ఇంకా వైబిలిటీ ఉంటుందా లేదనేది కొంతమంది డౌట్ పడుతున్నారు. నీవు విజయవాడలో ఇప్పుడు అది పెడతానంటే దానివల్ల అంత తొందరగా ఆడ అంత ఉన్నట్లుండి జనాభా రారు కదా. కాబట్టి ఏమంటే నేననేది డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయాలన్నాడు ఫేజ్డ్ మేనర్లో ముందుకు సాగాలి. ఫేజ్డ్ మేనర్లో ముందుకు సాగుతూ అది రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి అది ముందయ్యేటట్లు ఉండాలి. ఓకే, నువ్వు ప్రయారిటీ అమరావతికి ఇస్తావా, అందరం సపోర్ట్ చేస్తాం. నీవు లాస్ట్ టైం ఇదే తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. 2014 నుంచి 19 వరకు ఆయన స్లోగన్ ఏమి, అమరావతి పోలవరం, పోలవరం అమరావతి ఏపీ, పోలవరం సోమవారం అన్నాడు. ఈసారి వచ్చేలోకి మొత్తం మార్చేసావు. పోలవరం మాట్లాడంలే, సోమవారం అనేది మర్చిపోయినావు, మంగళవారం కూడా లేదాడా. ఇప్పుడు మళ్ళీ వేరేది ఎత్తుకున్నాడు, పోలవరం బనకచెర్ల అంటాడు. నేనంటాను పోలవరం ఎక్కడికి పోయింది. మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆయన ఒక విషయంలో నేను అభినందిస్తాను. ఏమంటే ఇన్నాళ్ళకు ఒక ఆయన వాస్తవం చెప్పాడు. ఆయన ఏమంటాడంటే 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తాము, కానీ అందులో నీళ్లు మాత్రం 41.15 పెడతామంటాడు. నువ్వు ఎందుకు కడుతున్నావు? నువ్వు ఎందుకు కడుతున్నావు? డ్యామ్ మనం ఎందుకు కడతాము? ఆ హైట్లో ఆ వాటర్ నిలుపుకొని ఆ వాటర్ మనం వినియోగించుకోవాలి, తాగునీరు, సాగునీరు. అదేవిధంగా అక్కడ పోలవరంలో ఉన్న ప్రత్యేకత ఏమంటే 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా ఉత్పత్తి చేయాలి. నీవు 135 అడుగుల్లో నీళ్లు పెట్టుకుంటే నీవు 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఎట్లా వస్తుంది? అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇవన్నీ నీళ్ళు ఎట్లా వస్తాయి? కాబట్టి ఏమంటే నువ్వు పోలవరం ఇప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు కొత్త స్లోగన్ అందుకున్నావు, పోలవరం బనకచెర్ల అని. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారం రాకముందు ఏదైతే చెప్పాడో చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు కొత్త స్లోగన్స్ తీసుకుంటున్నాడు. నువ్వు ఏనాడైనా ఈ 54,000 ఎకరాలకు మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటావని చెప్పావా? బిఫోర్ ఎలక్షన్ లేదు, నువ్వు ఎప్పుడు చెప్పలే. నువ్వు పోలవరం బనకచెర్ల అనేది ఎప్పుడని చెప్పావా? చెప్పలే. ఇప్పుడు మళ్ళీ దాన్ని చెప్తున్నావు. దాంట్లో కూడా ఇంకోటి తిరకాసు అయినా టోటల్గా ప్రైవేటేషన్ వైపు పోతున్నాడు. అన్ని ప్రైవేటేషన్ వైపు పోవాలనేది ఆయన ఇది. టూరిజం డిపార్ట్మెంట్లు, హోటల్స్ అవి ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని ప్రైవేట్కి ఇవ్వాలని, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వాలని. చివరికి ఎంత దిగజారినాడంటే ఈ పక్కాగా
ఇరిగేషన్ ప్రాజెక్ట్ను ప్రైవేట్కి ఇస్తానంటాడు. రైతులు కూడా డబ్బులు కట్టి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అసలు డబ్బులు కట్టేది కాదు సార్, వాడికి ఎవడు సార్ పెత్తనం. నేను అనేది ఏమంటే నీవేమంటాడు 1/4 స్టేట్ గవర్నమెంట్, 1/4 సెంట్రల్ గవర్నమెంట్, 1/4 కాంట్రాక్టర్, 1/4 లోన్ తెస్తాను అంటాడు. ఇది ఇద్దరు కాంట్రాక్టర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం వాళ్ళకి చేతికి అప్పచెప్పాడు. ఇక్కడ మన ఇరిగేషన్ ఇంజనీర్లు కాదు ఇదంతా, మొత్తం డిజైన్స్, దానికి పర్మిషన్స్ అన్ని తెచ్చే బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు. డబ్బులు పెట్టేది వాళ్ళే తీసుకున్నారు, ఆల్రెడీ తీసేసుకున్నారు వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, ఇంకా దానికి గవర్నమెంట్ వేయాలంట. ఒకటి మాత్రం గ్యారంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు మిగతా ఎన్ని పనులు చేస్తాడో, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడో నాకు తెలియదు, కానీ ఒక ప్రాజెక్టు లేదా కాలువలు, వాటర్, దీని మీద పెత్తనము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే మాత్రము గ్యారంటీ చెప్తాను, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం వచ్చినప్పుడు ఎంతైతే డ్యామేజ్ అయ్యాడో దానికంటే ఎక్కువ డ్యామేజ్ అవుతాడు, పక్కా డ్యామేజ్ అవుతాడు. ఎందుకంటే ఇది వాటర్ కదా, వాటర్ అంటే దీన్ని మొత్తం అందరికి సంబంధించింది. వాటర్ మీద హక్కు ప్రైవేట్ డెఫినెట్ గా అడుగుతాడు. వాడేమో అమాయకుడా, ఏమంటాడు 82,000 కోట్లు, అది పక్కా 81,900 కోట్లు అని చెప్పాడు. అంటే అది దాదాపు అది కంప్లీట్ అయ్యేలకు 2 లక్షల కోట్లు ఎస్కలేషన్ అవుతా ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎవ్రీ ఇయర్ మినిమం 10% ఉంటుంది ఎస్కలేషన్. నీకు అది కంప్లీట్ అయ్యేలకు 10 ఏళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గా అది 2 లక్షల కోట్ల పైన జరుగుతుంది. నువ్వు 2 లక్షల కోట్ల రూపాయల్లో వాళ్ళ అప్పు కాంట్రాక్టర్ వాటానే 1,00,000 కోట్లు ఉంటుంది. 1,00,000 కోట్లు పెట్టిన వాడు నీ మీద పెత్తనం చేయకుండా ఎందుకుంటాడు? ఊరికే లీజుకి తీసుకున్నాడే పెత్తనం చేస్తున్నాడు. తర్వాత మొన్న విజయవాడలో ఆర్టీసీ ఎప్పటి నుంచో దాని ప్రైవేట్ మాల్కి గవర్నమెంట్ భూమి కూడా నాకు అర్థం కాలేదు. ఇస్తే ఎక్కడో ఇచ్చుకో, వేస్ట్ ల్యాండ్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు. ఇప్పుడు పెద్ద పెద్ద షాప్స్ అంతా మీరు గమనిస్తున్నారు లేదో, అది సిటీకి అవతల పెడుతున్నారు. పార్కింగ్ ఇష్యూ ఉండదు, వాళ్ళు అదే పనిగా దూరం తీసుకుని పోయి పెడుతున్నారు. మరి నువ్వు ఇక్కడ విజయవాడలో హార్ట్ ఆఫ్ ది సిటీ ఇస్తానంటావు. ఆర్టీసీ ల్యాండ్ ఎక్కడ? హార్ట్ ఆఫ్ ది సిటీ. ఆర్టీసీ బస్ స్టాండ్ కంటే కూడా ఇప్పుడు ఆయన ఇస్తానన్నది ఉందే, అది గవర్నర్పేట డిపో, అది ఇంకా అదే సెంటర్ అనమాట. దాన్ని ఇస్తానంటావు ఎందుకు? అక్కడ ఎందుకు ఇస్తావు? నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, లేదంటే నీ వాడు సిఆర్డిఏలు ఇవ్వు, కొత్త అమరావతి పెద్ద షాప్ వస్తుంది అని చూస్తారు అమరావతి. డెఫినెట్ అక్కడ రేపు పొద్దున డెవలప్ అవుతుంది అది అనేదాంతో నువ్వు ఇచ్చినావంటే కూడా ఎవరు తప్పు పట్టరు. కానీ ఇక్కడ ఇస్తానంటాడు. కాబట్టి ఏమంటే ఆయన ఆల్రెడీ ఆయన మైండ్ అంతా కూడా ప్రైవేటైజేషన్ వైపు పోతుంది. అది ఇప్పుడు అదనపు భూసేకరణకి ప్రభుత్వం ముందుకెళ్తే సిపిఐ పార్టీ వ్యతిరేకించబోతుందా, ఉద్యమాలు చేయబోతుందా? అది పబ్లిక్లో ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మేము మాత్రం ఒకటే, మా స్లోగన్ సింపుల్, దేన్ని గుడ్డిగా వ్యతిరేకించదలుచుకోవాలి. అట్లా అని చెప్పి బలవంతపు భూసేకరణ ఎక్కడ జరిగినా దాన్ని మేము వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. అని ఒకటి, ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఒక ప్రాజెక్ట్ రావాలన్నా, లేదా ఒక షాప్ రావాలన్నా, ఏది రావాలన్నా ఖచ్చితంగా, కానీ అది అసహజంగా ఉండకూడదు. నేను అసహజం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఆయన ఏమంటాడు, అక్కడ రైల్వే స్టేషన్ పెడతాము దానికి 1,500 ఎకరాలు అంటాడు. నేనైతే ఎక్కడ ఇన్లా 1,500 ఎకరాలు ఒక రైల్వే స్టేషన్ పెడతారని నాకు ఎవరో చెప్పారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్నిటి విస్తీర్ణం కలిపితే కూడా 1,500 ఎకరాలు కాకపోవచ్చు, మరి తక్కువ ఉందంట. ఉండొచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ 13 ఎకరాలు. విజయవాడ కాదు నేను అన్నది, ఈవెన్ సికింద్రాబాద్ కూడా అంతే ఉంది. సికింద్రాబాద్ కూడా అంతే, 11-12 ఎకరాలు. మరి నీకు 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ పెడతానంటే ఎవడు ఇది సోషల్ మీడియాలో ఎవరు జోక్ చేశారు, ఏమంటే ఆ రైల్వే స్టేషన్ పోవడానికి రైల్లో పోవాలంట. ప్లాట్ఫామ్ మీదనే రైలు ఎక్కాలి, రైల్వే స్టేషన్ పోవడానికే రైల్లో పోవాలంటాడు. 1,500 ఎకరాలు అంటే నిజమే కదా. కాబట్టి ఏమంటే అట్లా అసహజంగా ఉండకూడదు. ఇప్పుడు ప్రజలు డెవలప్మెంట్ కావాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఓరియంటెడ్ అనేది కూడా పబ్లిక్లో ఉంది. దాన్ని మేము తప్పు ప్రధాని ఏదో విమర్శించాలని విమర్శించాము, మంచి చేసినట్టు సమర్థిస్తాము. కానీ నీకు 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్కి ఎందుకు? తర్వాత 54,000 ఎకరాలు నీ చేతిలో ఉంది, నువ్వు దాన్ని కంప్లీట్ చేసిన అడుగు. అట్లా కాకుండా నువ్వు మళ్ళీ అది చేస్తా ఇది తీసుకుంటానంటే అప్పుడు సహజంగా ఇప్పుడు పబ్లిక్లో డిస్కషన్ వచ్చేసింది. ఎవరు భూములు ఇచ్చిన రైతులు పక్క చర్చిస్తా అన్నారు, నువ్వు ఎవరు భూములు అయితే కావాలంటున్నావో వాళ్ళు కూడా చర్చించుకో. వ్యతిరేకించారు. మన గ్రామ సభ పెడితే రైతులు వ్యతిరేకించారు.
ఎమ్మెల్యేని అధికారులని అక్కడ నుంచి తిప్పి పంపించారు. తప్పకుండా దీన్ని మేము బలవంతపు భూసేకరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. ఖరేడ్లో అవుతుంది. ఖరేడ్లో ఇండోసోల్ అనే కంపెనీకి 8,000 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, నోటిఫికేషన్ ఇచ్చింది. అక్కడ రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. 2013 భూసేకరణ యాక్టులో అడిషనల్గా కొన్ని చేర్చి అక్కడ నుంచి భూములు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారట. అదే ఖరేడ్లో కూడా అసలు 8,500 ఎకరాలు ఎవరికి, ఎందుకు, అసలు ఇండోసోల్ కంపెనీ దానికి ఎంత అవసరం ఉంది, వాళ్ళకి కొంత అవసరం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లోనే వాళ్ళు 500 కోట్ల డబ్బులు ఏదో కట్టారు, పక్కన ఇచ్చారు. ఇప్పుడు దాన్ని బీపీసీఎల్కి అడిగారని అన్నారు. ఓకే, వాళ్ళకి ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ కావాలంటే వాళ్ళకి ఎంత కావాలి, నీ తర్వాత దానికి పడావు భూములు ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు చేయకోకుండా ఉన్నట్లుండి కరేవులో ఇస్తాము. కరేవులో బ్రహ్మాండ పచ్చదనం ఉంది ఆడ. మేము పోయి ఆడ చూసామంటే చిన్న సన్నకారు రైతులు బాగా చిన్న చిన్న పాపం ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ పండించుకొని నర్సరీ పెట్టుకొని వాళ్ళు బతుకుతా అన్నారు. నువ్వు వాళ్ళు పొట్టగొట్టేది ఎందుకు? నువ్వు సముద్రం ఇంకోటి ఏమంటే మన ఆంధ్రప్రదేశ్కి 960 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. మరి అంత పెద్ద వాళ్ళు ఏమన్నారంటే మాకు సముద్ర తీరంలో కావాలి, ఎందుకంటే వాటర్ బయట దొరికేది కష్టము, ఈ వాటర్ మేము యూటిలైజ్ చేసుకుంటాము, మళ్ళీ ఆ వాటర్ని దాంట్లో సముద్రంలోకి వదిలేకి పనికి వస్తుంది అన్నారు. నువ్వు ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్నప్పుడు నువ్వు ఆ పర్టికులర్గా ఆ పంట పండే భూములు ఎందుకు తీసుకోవాలా? పడావు భూములు ఉన్నాయి కదా, ఈవెన్ మచిలీపట్నం దగ్గర ఉంది, చాలా చోట్ల తీర ప్రాంతంలో చాలా చోట్ల పడావు భూములు ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రభుత్వము అడ్డదిడ్డంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది, ముఖ్యంగా భూసేకరణ విషయంలో. తర్వాత ల్యాండ్ ఎక్కువ తమ చేతుల్లో పెట్టుకుంటే అదేదో పెద్దది అనుకుంటున్నారు. నేను మాత్రం గుడ్డిగా ఒకటే చెప్తా అంట, ఎవరైతే భూములు ఎక్కువగా బలవంతంగా తమ చేతుల్లో పెట్టుకుంటారో వాళ్ళందరికీ నెగిటివ్ వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో అది దానికి అది ఏమంటారంటే అది ప్రకృతి ధర్మమేమో అనిపిస్తుంది. నేచర్ కూడా అది అంగీకరించదు. 1000 ఎకరాల భూములంతా కబ్జా చేస్తాం, 1000 ఎకరాలంతా మా అధీనంలో పెట్టుకుంటాం, 1000 ఎకరాల పైన మా మాట జరగాలి అని అనుకుంటే మాత్రం అది నెగిటివ్ అవుతుంది. నువ్వు 54,000 ఎకరాలంటే చిన్నది కాదు కదా, చెయ్యి, డెవలప్ చెయ్యి. మిగతా చోట్ల వాళ్ళ ఫ్రీడమ్ అక్కడ కూడా డెవలప్ కావడానికి, లేదంటే కొన్ని కన్సెషన్స్ ఇచ్చి అంటే అర్బనైజ్ కావడానికి ల్యాండ్స్ ఇది చేసుకుంటారు కదా, అట్లా వాటికి ఇస్తే అయిపోతుంది. అంతేగాని మా చేతిలోనే 1,00,000 ఎకరాలు ఉండాలి, మేము చెప్పినోనికే పట్టా ఇవ్వాలి అంటే అది కరెక్ట్ కాదు. నష్టం జరుగుతుంది. మీరు అన్నట్టుగా భూమిని బలవంతంగా గుంజుకుంటే ప్రభుత్వాలు విలన్స్ అవుతాయి. తప్పకుండా అనుమానమే లేదు.